వనదేవతల ఘనకీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని గిరిజన సంస్కృతి సంప్రదాయాలు గొట్టు గోత్రాలు ఆచారాలు ప్రతిబింబించేలాగా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని, ప్రపంచానికి ఆదివాసీల మూల పురుషులుగా ఉన్నారని, మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసతి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాప్రభుత్వం 250 కోట్ల రూపాయలు నిధులతో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరలో శాశ్వత ప్రతిపాదన జరుగుతున్న అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలవేల్పులాగా సమ్మక్క సారలమ్మల దేవతలు ప్రసిద్ధి చెందారని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగులో జరిగిన గిరిజన సంస్కృతి సంప్రదాయాల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవవందనంతో, గిరిజన నృత్యాలతో వనదేవతలు గద్దెలపైకి రావడంతో భక్తజనం భక్తి పారవశ్యంతో పులకరిస్తారని పేర్కొన్నారు. మరొక 4 రోజులు మేమంతా ఆలోచన చేసి తర్వాత పూజార్లకు చెప్పి పూజలు మన పెద్ద పూజార్లను ఇంకా పూర్వీకులను ఆలోచింప చేసుకొని అవన్నీ అయిన తర్వాత మా దృష్టికి వాళ్ళు ఓకే అన్నాక చిన్నగా మాస్టర్ ప్లాన్ తీసుకొని మరి మార్పులు చేర్పులు మనం చేస్తున్నాం కదా, ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు, నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఒకే శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. బహుశా ఆ ఇయర్ 10వ నెలలో జరిగినట్టుంది, 2010లో జాతర జరిగినట్టుగా గుర్తు. 2010 నుంచి వారు ఇప్పటి వరకు రెగ్యులర్ గా వస్తున్నారు. ఎవరైనా భక్తులు కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు విడివిడి సందర్భాల్లో కూడా రావడం జరిగింది. అదే కాకుండా పాదయాత్ర కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరిగింది. మళ్ళీ జాతర వరకు వారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క తల్లుల దగ్గరికి రావడం జరిగింది. ఇది వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అక్క నువ్వు ముడితే మంచిగా చెయ్యి, లేకుంటే ముట్టుకోకు అని చెప్పి అప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ ను ఇతర అధికారులందరినీ నెక్స్ట్ డే పిలిపించి వారి ఇంట్లో అందరిని పిలిపించి ఇది గ్రానైట్ తో చేయండి, కొన్ని 100 ఏళ్ళ చరిత్ర మరికొన్ని 100 ఏళ్ళ చరిత్రలాగా ఉండాల్సిందే అని